వెంకటేశాయ అఖిలాత్మగుణోదార అఖిలాతృణచనోదర గోవింద గోవింద. శ్రితజన పరిపాలం శేషశైలాలవాలం శమదమగుణజాలం శాతితోత్తాలతాళం శతధృతిగృహనాళం శాశ్వతాతీతకాలం శబలమనుజమాలం శేషవాహం నమామి అని జగజ్జన్మస్థితిలయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మారుతీడ్యపదాబ్జాయ మారమాతృప్రియాయ చ మారుతాయామలభ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణానలనిధాన పవిత్రగర్భం శ్రీవ్యాససూతశుకశౌనకశంకుయుక్తం సత్కారపూర్వచిరసేవనలభ్యభావం జ్ఞానారణిం మథత భాగవతం మహాంతం. శ్రీ గురుభ్యో నమః. 2 స్కంధాల భాగవతోపదేశం పూర్తయింది. ఈ 2 స్కంధాలలో ఉపోద్ఘాత రూపంలో చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని సంగ్రహంగా ప్రతిపాదన చేశారు అని చెప్పుకున్నాం. సంగ్రహంగా ఇంతవరకు ప్రతిపాదన చేసిన ఉపోద్ఘాత రూపంలో చెప్పినటువంటి విషయాలను విస్తృతంగా పైన ఉపదేశ రూపంలో అందించడానికి తృతీయ స్కంధం నుంచి గ్రంథాన్ని ఉపదేశాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ తృతీయ స్కంధంలో ఇంతకుముందే మనం అనుకున్నట్లుగా విదురుడు మైత్రేయ మహర్షి గారిని కలవటము, ఆ మైత్రేయ మహర్షి గారితో విదురుడి యొక్క సంవాదము, ఆయన ఉపదేశం చేయటము అనేటువంటి అంశముంది. 4 అధ్యాయాల వ్యవహారం అది. దాని తర్వాత ఆ మైత్రేయ మహర్షి గారు చెప్పినటువంటి సర్గ నిరూపణం, మైత్రేయ మహర్షి గారు మాత్రమే కాకుండా
ఇంకా వేరే రూపంలో వచ్చినటువంటి సర్గ నిరూపణం అనే 8 అధ్యాయాలు, సృష్టి జరిగిపోగా ఆ సృష్టి యొక్క స్థితిని సాధించటానికి పరమాత్మ అవతారాలను ధరిస్తాడు అని చెప్పటానికి ఉదాహరణగా వరాహావతారాన్ని గురించినటువంటి 7 అధ్యాయాలు, తర్వాత విసర్గ గురించినటువంటి ప్రస్తావన 1 అధ్యాయం, ఆ విసర్గలో కపిలావతారం యొక్క ప్రవృత్తి, ఆ కపిలావతారంలో కపిల ఆఖ్యానం అనేటువంటి 13 అధ్యాయాలు వెరసి మొత్తం 33 అధ్యాయాల తృతీయ స్కంధోపదేశం ఇప్పుడు ప్రారంభం కాకబోతోంది. ఇంతవరకు సంప్రదాయాన్ని శ్రీమత్ పరమాత్మే సాక్షాత్తుగా బ్రహ్మగారికి చెప్పగా, ఆ బ్రహ్మగారు నారద మహర్షి గారికి చెప్పగా, నారద మహర్షి గారు వేదవ్యాస మహర్షి గారిని ప్రోత్సహించగా, ఆయన శ్రీశుకుల వారికి చెప్పగా, శ్రీశుకుల ద్వారా ఇటు పరీక్షిత్తుకి అటు సూతుడికి ఇద్దరికీ అందగా ఆ ఉపదేశం శౌనకాది మహర్షుల ద్వారా మనందరికీ అందుతోంది అని ఒక సంప్రదాయాన్ని చెప్పారు. ఈ సంప్రదాయం మాత్రమే కాకుండా శేషుడు, ఆదిశేషుడు సనత్కుమారుల వారికి చెప్పటం అనేటువంటి కొత్త సంప్రదాయాన్ని కూడా తెర మీదకు తీసుకొస్తూ కేవలం పరమాత్మ సంప్రదాయం మాత్రమే కాదు, భగవత్ సంప్రదాయం మాత్రమే కాదు, భాగవత సంప్రదాయం కూడా ఉంది అనే అంశాన్ని చెప్పబోతూ ఈ 3వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ 3వ అధ్యాయ ప్రారంభంలో శ్రీశుకుల వారు పరీక్షిత్తుతో ఇలా అన్నారు అని చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ ఏవమేతత్ పురా పృష్టో మైత్రేయో భగవాన్ కిల క్షత్తా వనం ప్రవిష్టేన త్యక్త్వా స్వగృహమృద్ధిమత్ అని. ఇంతవరకు నీకు చెప్పినటువంటి సర్గ 2 రకాల సృష్టి, స్థూల సూక్ష్మ సృష్టి, దానితో పాటుగా బ్రహ్మ విష్ణు శివ రూపాల్లో సృష్టి స్థితి లయాలను చేయటం అనేటువంటి అంశాలన్నీ చెప్పుకున్నాం కదా. దానితో పాటుగా పైన చెప్పవలసినటువంటి అంశాలను మైత్రేయ మహర్షి గారు విదురుడికి చెప్పాడు. ఏవమేతత్, ఇంతవరకు చెప్పింది, ఇక మీద చెప్పబోయేది కూడా. ఏతత్ పురా, ఒకప్పుడు పృష్ట మైత్రేయ, విదురుడు గారు మైత్రేయ మహర్షి గారిని అడిగితే భగవాన్ కిల, ఆ పూజ్యుడైనటువంటి మైత్రేయ మహర్షి గారు ఆయనకు సమాధానం చెప్పాడు. ఏవమేతత్ పురా పృష్టో మైత్రేయో భగవాన్ కిల క్షత్రా వనం ప్రవిష్టేన త్యక్త్వా స్వగృహం వృద్ధిమతు. క్షత్ర దాసీపుత్రుడైనటువంటి విదురుడు వనం ప్రవిష్టేన, తీర్థయాత్రలలో భాగంగా ఒక అడవిలోకి చేరగా, ఆ అడవిలో మైత్రేయ మహర్షి గారిని చూడగా మైత్రేయ మహర్షి గారిని అడిగాడు. మైత్రేయ మహర్షి గారు దానికి సమాధానం చెప్పగా ఈ అంశమే వారిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చింది. విదురుడు త్యక్త్వా స్వగృహం వృద్ధిమత్, విదురుడు సమృద్ధమైనటువంటి సర్వ సంపదలతోనూ తలతూగేటువంటి తన యొక్క రాజభోగాలతో సమానమైన భోగాలను అందించేటువంటి మందిరాన్ని, తన ఇంటిని విడిచిపెట్టి అడవుల బాట పట్టవలసి వచ్చింది. ఆ అడవుల బాట పట్టవలసి వచ్చినప్పుడు విదురుడికి మైత్రేయ మహర్షి గారు కలిసి ఈ విషయాన్ని చెప్పారు అని శ్రీశుకుల వారు అంటున్నారు. ఏవమేతత్ పురా పృష్ట మైత్రేయో భగవాన్ కిల క్షత్రా వనం ప్రవిష్టేన త్యక్త్వా స్వగృహం వృద్ధిమత్ అని. ఇందులో ఒక చిన్న సూచననైతే ఉంచారు, ప్రశ్నకు కావలసినటువంటి బీజాన్ని ఉంచారు. చక్కగా అంత సమృద్ధమైనటువంటి ఇల్లు ఉండగా ఆ ఇంటిని విడిచిపెట్టి ఈయన అడవులను ఎందుకు పట్టుకుపోయాడు, అడవులకు ఎందుకు వెళ్ళాడు విదురుడు అనే ప్రశ్నకి కావలసిన బీజాన్ని ఉంచారు. కానీ ఒక్కొక్కప్పుడు ఆ ఫ్లోలో వెళుతున్నప్పుడు ఆ ప్రశ్న బీజం ఎదుటివారికి సరిగ్గా పట్టకపోవచ్చు. అందువల్ల ఈ విదురుడి యొక్క ఇంటి యొక్క మాహాత్మ్యాన్ని, ఆయన ఇల్లు విడిచిపెట్టి వెళ్ళటానికి అసలు కారణమే లేదు అనేటువంటి అంశాన్ని పై శ్లోకంలో మరింత బలంగా చెప్తున్నారు. యద్వా అయం మంత్రకృద్వో భగవాన్ అఖిలేశ్వర
పౌరవేంద్ర గృహం హిత్వా ప్రవివేశాత్మసాత్కృతం అని. విదురుడి యొక్క ఇల్లు సామాన్యమైన ఇల్లు కాదు, అది చిన్న ఇల్లు కాదు. యద్వా అయం, ఆ ఇంటికి ఓ మంత్రకృత్, మీ తాతల యొక్క దూత, మీ తాతలకు దూత్యం చేయటానికి, రాయబారం చేయటానికి హస్తినాపురానికి వచ్చినటువంటి ఆ భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ, అఖిలేశ్వర, అన్నిటికీ ఈశ్వరుడు, అన్నిటికీ రాజైనటువంటి వాడు, ఆయన హస్తినాపురానికి మీ తాతల తరపున రాయబారం నడపటానికి వచ్చినప్పుడు యద్వా అయం మంత్రకృద్వో భగవాన్ అఖిలేశ్వర పౌరవేంద్ర గృహం హిత్వా, దుశ్శాసనుడి యొక్క ఇంటిలో ఆయనకు బస ఏర్పాటు చేశారు. అప్పుడు దుశ్శాసనుడి ఇల్లు దుర్యోధనుడి ఇల్లు కంటే కూడా చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, అది శ్రీకృష్ణ పరమాత్మకు సౌకర్యవంతంగా ఉంటుంది అని ధృతరాష్ట్ర మహారాజు గారే చెప్పారు. చెప్పినా సరే అటు ధృతరాష్ట్ర మహారాజు గారి ఇంటికి వెళ్లకుండా, దాన్ని ఒప్పుకోకుండా, రాయబారం నడపడానికి సౌకర్యంగా ఉంటుంది అని దుర్యోధనుడి ఇంటికి వెళ్లకుండా, చాలా అందమైన ఇల్లు అని ఏర్పాటు చేసిన దుశ్శాసనుడి ఇల్లు పట్టించుకోకుండా పౌరవేంద్ర గృహం హిత్వా, హస్తినాపురంలో పెద్ద పెద్ద స్థాయిలో ఉండేటువంటి వీళ్ళ ఇళ్ళన్నిటినీ విడిచిపెట్టి ప్రవివేశ, ఆ ఇంటికే వెళ్ళాడు. ఆ విదురుడి ఇంటికే శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళాడు. ఏ ఇంటికైతే శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళాడో ఆ ఇంటిని కూడా ఈయన విడిచిపెట్టి అడవుల్ని పట్టుకుని పోయాడు. ప్రవివేశ ఆత్మసాత్కృతం, కేవలం ఏదో వ్యవహారం కోసం విదురుడి ఇంటికి వెళ్ళలేదు. ఏదో రాయబారానికి వచ్చాను కాబట్టి, రాయబారానికి వచ్చినప్పుడు ఆ ధృతరాష్ట్ర మహారాజు గారి యొక్క ముఖ్యుడైనటువంటి మంత్రితో కలవాలి అనేటువంటి అభిప్రాయంతో ఏమీ వెళ్ళలేదు. శ్రీకృష్ణ పరమాత్మ వ్యవహారం కోసం ఒకరిని పట్టించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆత్మసాత్కృతం, తనకు ఆత్మీయుడు అని అనుకుని, తనకు చాలా కావలసినవాడు, దగ్గరవాడు, భక్తుడు అని అనుకుని ఆయన దగ్గరకు వెళ్ళాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆత్మసాత్కృతం, పూర్తిగా తనవాడు అని అనుకుని, తనకు చెందినవాడు, తనలోనివాడు అని అనుకుని విదురుడి ఇంటికి వెళ్ళాడు. అలా తనవాడు అనుకుని విదురుడి ఇంటికి వెళ్ళినటువంటి ఇల్లు అది. అలాంటి ఇంటిని కూడా విదురుడు విడిచిపెట్టి తీర్థయాత్రలు అనేటువంటి నెపంతో అడవులను పట్టిపోయాడు అని శ్రీశుకుల వారు యద్వా అయం మంత్రకృద్వో భగవాన్ అఖిలేశ్వర పౌరవేంద్ర గృహం హిత్వా ప్రవివేశ ఆత్మసాత్కృతం అనే శ్లోకంలో అంటున్నారు. ఈ మాట వినంగానే రాజోవాచ, పరీక్షిత్తు గారికి ప్రశ్న తట్టింది. ఏమండి, కుత్ర క్షత్తుర్భగవతా మైత్రేయేణాస సంగమః కదా వా సహ సంవాదః ఏతద్వర్ణయ నః ప్రభో అని. కుత్ర క్షత్తుర్భగవతా మైత్రేయేణ ఆస సంగమః. క్షత్తుః విదురుడికి, మైత్రేయేణ మైత్రేయుడితో సంవాద, పరస్పరం కలిసి మాట్లాడుకోవటం అనేటువంటిది కుత్ర, ఏ ప్రాంతంలో జరిగింది? కుత్ర క్షత్తుర్భగవత మైత్రేయేణ ఆస సంగమః, ఏ ప్రాంతంలో వీళ్ళిద్దరూ కలిశారు, ఏ విషయం మీద వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, కుత్ర ఏ విషయం గురించి వీళ్ళిద్దరూ సంగమః మాట్లాడుకున్నారు, ఏ ప్రాంతంలో కలిశారు, ఏ విషయం గురించి మాట్లాడుకున్నారు. కుత్ర క్షత్తుర్భగవత మైత్రేయేణ ఆస సంగమః కదా వా సహ సంవాదః. వారిద్దరూ ఎప్పుడు కలిశారు, ఎప్పుడు కలిసి మాట్లాడుకున్నారు. కదా వా సహ సంవాదః, వారిద్దరూ కలిసిందెప్పుడు, కలిసి మాట్లాడుకున్నది ఎప్పుడు? ఇవన్నీ కూడా ఏతద్ వర్ణయ న ప్రభో. ప్రభో, నీకు తెలియనిది అంటూ ఏమీ లేదు, నేనేదో పరమాత్మతత్వం మాత్రమే చెప్తాను, మిగతా జరిగిన కథలు ఇవన్నీ నాకేం తెలుసు అని అడిగేందుకు నీకు అవకాశం లేదు. నువ్వు సర్వజ్ఞుడివి, ప్రభువి, సర్వసమర్థుడివి నువ్వు. అందువల్ల జరిగిందేమిటో నీకు తెలుసు. వాళ్ళిద్దరూ ఒకవేళ ఏకాంతంలో సంభాషించుకున్నా సరే నీకు తెలుస్తుంది, నీవు సర్వజ్ఞుడివి కాబట్టి
ఏతద్వర్ణయ నః ప్రభో, ఇవన్నీ కూడా మాకు వర్ణించి చెప్పు. కేవలం నాకే కాదు, వినేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మా అందరికీ వర్ణించి చెప్పు అని పరీక్షిత్ గారు అన్నారు. కుత్ర క్షత్రుర్భగవతా మైత్రేయేణ స సంగమః కదా వా సహ సంవాదః ఏతద్వర్ణయ నః ప్రభో అనే ఈ శ్లోకంలో. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటే నీకెందుకు అని అడగటానికి వీల్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే చెప్పావు ఏవమేతత్పురా పృష్టో మైత్రేయో భగవాన్ కిల అని, కాబట్టి అది ఉండనే ఉంది. దానితో పాటుగా నహ్యల్పార్థోదయస్తస్య విదురస్య అమలాత్మనః తస్మిన్ వరీయసి ప్రశ్న సాధుబాధోపబృంహితః, ఇది కూడా కారణమే అని పరీక్షిత్ గారు అంటున్నారు. విదురుడు మైత్రేయ మహర్షి గారిని ప్రశ్నించాడు అంటున్నావు కదా, ఆయన ప్రశ్న వేశాడు కదా. ఒకసారి గనక మైత్రేయ మహర్షి గారి లాంటి వాళ్ళని విదురుడి లాంటి వాడే గనక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్న తాలూకు ప్రయోజనం, ఆ ప్రశ్నకు వచ్చేటువంటి సమాధానం తక్కువ స్థాయిలో ఉండటానికి వీల్లేదు. నహి అల్పార్థోదయ, చాలా తక్కువ స్థాయి ప్రయోజనం అనేది ఆ ప్రశ్నకు ఉండటానికి వీల్లేదు. ఎందుకు అంటే తస్య విదురస్య అమలాత్మనః, ఈ ప్రశ్న వేసింది అమలాత్ముడు అంటే నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన వాడు విదురుడు. నిర్మలమైనటువంటి మనస్సుతో విదురుడే గనక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సమాధానం చాలా తక్కువ స్థాయిలో ఉండటానికి వీల్లేదు, దాని ప్రయోజనం తక్కువ స్థాయిలో ఉండటానికి వీల్లేదు. ఇది కాకుండా తస్మిన్ వరీయసి ప్రశ్న, ఆ ప్రశ్న వేసింది ఎవరిని చూసి వేశాడు అంటే మైత్రేయ మహర్షి గారిని వేశాడు. ఆయన తక్కువవాడా? ఆయన వరీయాన్, శ్రేష్ఠులలో కల్లా శ్రేష్ఠుడు, గొప్పవారులలో కల్లా కూడా గొప్పవాడు. అలాంటి మైత్రేయ మహర్షి గారినే గనక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు వచ్చేటువంటి సమాధానం తక్కువ స్థాయిలోనో తక్కువ స్థాయి ప్రయోజనంతోనో ఉండటానికి అవకాశం లేదు. తస్మిన్ వరీయసి ప్రశ్న. ఈ రెండు అంశాలు మాత్రమే కాకుండా సాధువాదోపబృంహిత, ఈ ప్రశ్న సాధువులు చాలా బాగుంది అని మెచ్చుకునేటువంటి స్థాయిలో ఉంది. సాధు, ఈ ప్రశ్న చాలా బాగుంది అనేటువంటి స్థాయిలో ఉంది అని తెలిసిపోతోంది. ఎందుకంటే వేసినవాడు సామాన్యుడు కాడు, విదురస్య అమలాత్మనః. ఇంతేకాదు సాధువాదోపబృంహిత, ఎవరిని వేశాడు? చాలా మంచివాడిని వేశాడు, ఆయన సమాధానం చెప్పేటట్లుగా వేశాడు. మైత్రేయ మహర్షి గారు సాధువు, ఆయన దానికి సమాధానం చెప్పేటట్లుగా ఈ ప్రశ్న ఉంది. కాబట్టి సాధువాదోపబృంహిత. ఈ రెండు మాత్రమే కాకుండా మైత్రేయ మహర్షి గారు ప్రశ్న బాగుంది అని మెచ్చుకునే స్థాయిలో ఉండి తీరుతుంది. ఆయన సాధువాదం చేశాడు అంటే దాని యొక్క సమాధానం సామాన్యంగా ఉండటానికి వీల్లేదు. కాబట్టి నహ్యల్పార్థోదయస్తస్య విదురస్య అమలాత్మనః తస్మిన్ వరీయసి ప్రశ్న సాధువాదోపబృంహిత. కాబట్టి దీని ప్రయోజనం చాలా పెద్ద స్థాయిలో ఉండాలి, దీని రేంజ్ చాలా ఉత్తమ స్థాయిలో ఉండాలి. కాబట్టి దాని గురించి మాకు చెప్పు అని పరీక్షిత్ గారు శ్రీశుకుల వారిని అడిగారు. దానికి శ్రీశుకుల వారు ఏమి సమాధానం చెప్పబోతున్నారు అనటానికి ముందు సూతుడు శౌనకాది మహర్షులకు చెప్తున్నాడు. స ఏవం ఋషివర్యోయం పృష్టో రాజ్ఞా పరీక్షిత ప్రత్యాహతం సుబహువిత్ ప్రీతాత్మ శ్రూయతామితి. స ఏవం ఋషివర్యోయం, ఋషివర్య, ఋషులలో ఆత్మదర్శనాన్ని సాధించిన వారిలో వర్య శ్రేష్ఠుడైనటువంటి శ్రీశుకుల వారు పృష్టో రాజ్ఞా పరీక్షిత, పరీక్షిత్ మహారాజు గారు ఈ రకంగా ప్రశ్న వేయగా ప్రత్యాహ, సమాధానం చెప్పారు. స ఏవం ఋషివర్యోయం పృష్టో రాజ్ఞా పరీక్షిత ప్రత్యాహ. చెప్పేటువంటి ఈ శ్రీశుకుల వారు సుబహువిత్, ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు తెలియనిది అనేది లేనే లేదు. సుబహువిత్. అందులోనూ ప్రశ్న బీజాన్ని ఆయనే ఒకసారి గట్టిగా నొక్కి చెప్పారు కాబట్టి తాను పరీక్షిత్తు గారు అడగాలి అనుకున్న దాన్నే పరీక్షిత్తు గారు అడిగారు కాబట్టి అసలు ఇలాంటి
ప్రశ్నలు వేస్తే సంతోషించే స్వభావం ఉన్నవాడు కూడా కాబట్టి ప్రీతాత్మ, చాలా సంతోషించాడు. సంతోషించి సంతోషంగానే సమాధానం చెప్పాడు. ఏమని సమాధానం చెప్పాడు? శ్రూయతాం, విను, నేను తప్పకుండా చెప్తాను అని సమాధానం మొదలుపెట్టాడు. స ఏవం ఋషివర్యోయం పృష్టోరాజ్ఞా పరీక్షిత ప్రత్యాహతం సుబహువిత్ ప్రీతాత్మా శ్రూయతామితి. అందులో ముందు ఇంతటి విదురుడు రాజ్యంలో తన యొక్క మాట చెల్లుతున్న స్థాయిలో ఉన్నవాడు, మంచి ఇల్లు, వాకిలి, గొడ్డు, గోద అంతా సవ్యంగా ఉన్నవాడు, చాలా పవిత్రమైన ఇల్లు అని పేరుగాంచిన ఇల్లు ఉన్నవాడు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే ప్రవేశించిన ఇల్లు గలవాడు. అలాంటి వాడు ఇల్లు వదిలిపెట్టి అరణ్యాలకు ఎందుకు వెళ్ళిపోయాడు అనేందుకు కారణాన్ని 11 శ్లోకాల్లో శ్రీ శుకుల వారు ముందుగా చెప్తున్నారు. యదాతు రాజా స్వసుతాన సాధూన్ పుష్ణన్న ధర్మేణ వినష్ట దృష్టి భ్రాతుర్యవిష్ఠస్య సుతాన్ విబంధూన్ ప్రవేశ్య లాక్షా భవనే దదాహ అని మొదటి శ్లోకంలో మొదటి కారణం చెప్తున్నారు. విదురుడు టోటల్గా ధృతరాష్ట్రుడి మీద చాలా మనస్సు చెదిరిపోయి ఉన్నాడు. ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయే క్షణం ముందు ధృతరాష్ట్రుడి మీద పూర్తిగా మనస్సు విరిగిపోయి ఉన్నాడు. దానికి చిన్నప్పటి నుంచి పాండవులు పుట్టి రాజ్యంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నటువంటి క్రమంగా వచ్చినటువంటి సంఘటనలు కారణం. అందులో మొదటి సంఘటన, యదాతు రాజా స్వసుతాన్ అసాధూన్ పుష్ణన్ అధర్మేణ వినష్ట దృష్టి. దుర్యోధనుడు వీళ్ళందరి మీద పుత్ర వ్యామోహాన్ని పెంచుకున్నటువంటి ధృతరాష్ట్ర మహారాజు గారు, రాజా స్వసుతాన్ తన పిల్లల్ని అసాధూన్, దుర్యోధనుడు మొదలైనటువంటి మంచివారు కానటువంటి పిల్లల్ని పుష్ణన్, బాగా పోషించటం మొదలుపెట్టాడు. పోషించటం అంటే ఏదో తిండి పెట్టడం, బలంగా తయారు చేయటం కాదు. అధర్మేణ, వాళ్లకు ఏ అధర్మ సంకల్పాలు, అధర్మ భావాలు ఉన్నాయో వాటినే పోషించడం మొదలుపెట్టాడు. వాళ్ళని సపోర్ట్ చేయటం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే వినష్ట దృష్టి. ఈయనకు కళ్ళు లేవు అని కారణం కాదు. ఈయనకు అసలు రాజ్యం బాగుండాలి, నా తరువాతి తరం బాగుండాలి, రాజ్యంలో రాజవంశీకులందరూ సవ్యంగా ఉండాలి అనేటువంటి దృష్టి లేదు. నా పిల్లలు ధర్మ మార్గంలో నడుచుకోవాలి అనేటువంటి ఆలోచన లేదు. విజన్ అనేది లేనే లేదు. ఆ విజన్లో సరి అయినటువంటి ధార్మికమైన పంథ అనేది లేదు. కాబట్టి వినష్ట దృష్టి. వినష్ట దృష్టి తన పిల్లల్ని అధర్మ మార్గంలోకి ప్రోత్సహిస్తున్నాడు. వాళ్ళని బాగా బలపరుస్తున్నాడు. వాళ్ళు చేసే ప్రతి చెడ్డ పనిని ఇతను బలపరుస్తున్నాడు. ఆ బలపరచడంలో భాగంగా ఎంత దూరం వెళ్ళాడు అంటే, తన పిల్లలు కాక వేరే పిల్లలందరినీ కూడా వేరే దృష్టితో చూడడం మొదలుపెట్టాడు. రాజుగారు తన రాజ్యంలో ఉండేటువంటి ప్రతి మనిషిని తన పిల్లలతో సమానంగా చూసుకోవాలి అనేటువంటి నియమం ఉంటూ ఉండగానే దానికంటే విరుద్ధంగా తన తమ్ముడి పిల్లల్ని కూడా ఆయన సరిగ్గా చూడటం అనేది చేయటం లేదు. భ్రాతుర్యవిష్ఠస్య సుతాన్, తన తమ్ముడు, సొంత తమ్ముడు, తనకు చిన్నవాడు, తనకంటే చిన్నవాడు, ఆ చిన్నవాడి పిల్లలు వచ్చారు, వాళ్ళని సరిగ్గా చూసుకుందాము అని అనుకోవటం లేదు. వాళ్ళని సరిగ్గా చూసుకోవటానికి ఒక జాలి గొలిపే కారణం అప్పటికి ఉంది. ఎందుకంటే విబంధూన్, వాళ్ళు తండ్రి లేక, తండ్రి అరణ్యంలోనే మరణిస్తే రాజ్యంలోకి వచ్చారు. వచ్చినా సరే వాళ్ళని ఏమాత్రం సరిగ్గా చూసుకోలేదు సరికదా. ప్రవేశ్య లాక్షాభవనే దదాహ, వెకేషన్కి అని పంపించి లక్క ఇల్లు తయారు చేయించి ఆ లక్క ఇంట్లోకి వాళ్ళను ప్రవేశపెట్టి అది కాలిపోయేటట్లు చేశాడు. ఈయన ఆర్డర్స్ పాస్ చేసి ఉండకపోవచ్చు, ఏర్పాట్లు చేసింది వేరే వాళ్ళు అవ్వచ్చు, కానీ ఈయన దృష్టికి వచ్చినా సరే దాన్ని ఏమాత్రం ఈయన అడ్డుకోలేదు. ఎందుకు అడ్డుకోలేదు అంటే, వాళ్ళు మాడి మసైపోతే వదిలిపోతుంది, పీడా విరగడైపోతుంది, మన పిల్లాడికి రాజ్యం ఇచ్చుకోవచ్చు అనేటువంటి దుర్బుద్ధి ఆయనకు ఉంది. యదాతు రాజా స్వసుతాన సాధూన్ పుష్ణన్ అధర్మేణ వినష్ట దృష్టి భ్రాతుర్యవిష్ఠస్య సుతాన్ విబంధూన్ ప్రవేశ్య లాక్షాభవనే దదాహ.
కాలిపోయింది వాళ్లే అని నమ్మాడు, నమ్మి సంతోషం కూడా పడ్డాడు. అలాంటి దుర్మార్గుడు ఈ దుర్మార్గాన్ని విదురుడు అప్పుడే సహించలేకపోయాడు. తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి. వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి మొత్తానికి ఒక రాజకన్యను పట్టి పెళ్లి చేసుకొచ్చారు. తర్వాత వాళ్లకు ఆస్తి ఇవ్వవలసి వచ్చింది. ఏదో పనికిరాని బంజరు భూమిని ఆస్తిగా ఇచ్చాడు. వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకున్న తరువాత, రాజసూయ యాగం కూడా చేసేసుకున్న తరువాత, చాలా పెద్ద స్థాయికి వచ్చిన తరువాత మళ్ళీ ఈయనలో ఈర్ష్య అనేది ఇంకొకసారి బుసలు కొట్టింది. ఆ కొట్టడం అనేది ఎక్కడ చూపించాడు? యదా సభాయాం కురు దేవదేవ్యా కేశాభిమర్శం సుతకర్మగర్హ్యం నవారయామాస నృపస్నుషాయా స్వాశ్రైర్హరంత్యా కుచకుంకుమాని. ఈ సందర్భంలో చేశాడు. జూదానికి పిలిచాడు. జూదానికి పిలవటం అనేది ఈయనకు తెలిసే జరిగింది. ఈయన ఆ సభలో ఉన్నాడు, జూదం జరిగినటువంటి సభలో ఉన్నాడు. ఓడిపోవడం లాంటివన్నీ జరిగిపోయినాయి. జరిగిపోయిన తర్వాత ద్రౌపదిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడు రెండోవాడు దుశ్శాసనుడు తీసుకొచ్చాడు, సభలోకి తీసుకొచ్చాడు. యదా సభాయాం కురుదేవదేవ్యా, ఆ సభలో కురుదేవుడు అంటే ఆయన కూడా రాజుగారు, సాటి రాజుగారు ధర్మరాజు గారు. ఆ ధర్మరాజు గారి యొక్క దేవి అంటే పట్టమహిషి, దేవి కృతాభిషేకాయాం అని కోశం. ఆవిడ ధర్మరాజు గారితో కలిసి సింహాసనంలో కూర్చుని పట్టాభిషేకం చేయించుకున్నటువంటి మహారాణి. ఆ మహారాణిని తన కొడుకు, రెండో కొడుకు దుశ్శాసనుడు కేశాభిమర్శం, జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వస్తుంటే, అసలు జుట్టు మీద చేయి వేస్తే సుత కర్మ గర్హ్యం, తన పిల్లవాడు ఇలాంటి అక్కర్లేని పని, నింద్యమైన పని, నీచమైన పని చేయకూడదు అనేటువంటి అభిప్రాయం లేకుండా ఈయన వ్యవహరించాడు. కేశాభిమర్శం సుత కర్మ గర్హ్యం న వారయామాస, ఆయన దాన్నేమి ఏమాత్రం అడ్డుకోలేకపోయాడు, ఏమాత్రం అడ్డుకోలేదు. న వారయామాస. న వారయామాస అంటే పాపం ఈయన ముసలివాడు, కళ్ళు లేనివాడు, ఏం అడ్డుకుంటాడు అనటానికి వీల్లేదు. నృపః, ఆయన రాజుగారు, ఆయన ఆర్డర్ వేస్తే అందరూ ఆగిపోవాలి, అలాంటి పరిస్థితిలో ఉండాలి. కానీ ఆయన ఆర్డర్ సరిగ్గా వేయలేదు, అక్కడ ఆగిపోవటం అనేది కూడా జరగలేదు. పోనీ ఈవిడ కేవలం మహారాణి మాత్రమేనా? ఆ శత్రురాజు గారు ఎవరో ఉన్నారు, ఆ శత్రురాజు గారి భార్య, ఆవిడ్నేదో అవమానించారు అనే పరిస్థితి ఉందా? కాదు. స్నుషాయాహ, తనకు కోడలు వరుస అవుతుంది ఆవిడ. తన కోడల్ని తన ఇంకో కొడుకు జుట్టు పట్టుకుని సభలోకి ఈడ్చుకొస్తుంటే ఈయన ఆపలేదు అంటే ఈయన దుర్మార్గం ఏ స్థాయిలో ఉంది అని తెలిసిపోతోంది. ఆవిడ ఏమన్నా సామాన్యురాలా అంటే స్వాశ్రైర్హరంత్యా కుచ కుంకుమాని. ఆవిడ ఏకధాటిగా కన్నీళ్లు కారుస్తోంది, ఏకధాటిగా కన్నీళ్లు కురిపిస్తోంది. ఆ కన్నీటి ధారకి ఆవిడే పూసుకున్నటువంటి, వక్షస్థలం మీద పూసుకున్నటువంటి కుంకుమం అంటే కుంకుమ పువ్వుతో చేసినటువంటి గంధం లాంటివన్నీ కూడా కరిగి కింద కారిపోతున్నాయి. అంత ఏడుస్తోంది. సామాన్యంగా ఏడవటం లేదు, అసామాన్యురాలు ఈవిడ సామాన్యురాల్లా ఏడుస్తోంది. ఏడుస్తున్నా సరే, ఆ ఏడుపు వినిపిస్తున్నా సరే, ఆ ఏడుపుకి ప్రతిఫలం మనం తప్పనిసరిగా చెల్లించుకోవలసిందే అని తెలుస్తున్నా సరే ఈయన ఆపలేదు. యదా సభాయాం కురు దేవదేవ్యా కేశాభిమర్శం సుత కర్మగర్హ్యం న వారయామాస నృపస్నుషాయా స్వాశ్రైర్హరంత్యా కుచ కుంకుమాని. ఇంతేకాదు, ఈ వ్యవహారమంతా ఒక దశకు చేరుకుంది. మధ్యలో పరమాత్మ ప్రవేశించాడు కాబట్టి ఈవిడ కష్టం ఎక్కువ దూరం వెళ్ళలేదు, కష్టం ఆగిపోయింది. కానీ పాపం ఆవిడ భర్తలకు మాత్రం ఆ కష్టం అలాగే ఉండిపోయింది. 13 ఏళ్ల పాటు వనవాసం మొదలైనవి చేయవలసి రావటం, ఈ కష్టాలన్నీ భర్తలకు వచ్చినాయి. ఆ భర్తలు దాన్ని అంగీకరించారు. ఆ భర్తలలో కల్లా శ్రేష్ఠుడైనటువంటి ధర్మరాజు గారు ఏమాత్రం సంకోచించకుండా ఈ వనవాసం మొదలైన నియమాలన్నిటినీ పాటించాడు. పాటించి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి నా రాజ్యం నాకిమ్మన్నాడు. నాకిమ్మన్నప్పుడు కూడా ధర్మరాజు గారికి ఈ ధృతరాష్ట్ర మహారాజు గారు రాజ్యం తిరిగి ఇవ్వటానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోనిది దుర్యోధనుడు అని కనిపిస్తోంది.
కానీ దుర్యోధనుణ్ణి ఒప్పించలేదు. అంటే రాజుగారు ఈయనే ఒప్పుకోలేదు అని అర్థం. ద్యూతే త్వధర్మేణ జితస్య సాధోః సత్యావలంబస్య వనాగతస్య న యాచతోదాత్ సమయేన దాయం తమోజుషాణో యదజాత శత్రోః. అసలు జరిగిందేమిటి? మాయాజూదం. ద్యూతేతు అధర్మేణ, వాళ్ళేమి సవ్యంగా గెలిచింది కాదు, అసలు ద్యూతంలో గెలిచింది గెలుపు కూడా కాదు. అది కేవలం సరదా కోసమో లేకపోతే స్నేహం కోసమో చేసుకోవలసింది. అది ఆట. అది దాన్ని పందెంగా మార్చారు. పంద్యాన్ని అసలు రాజ్యానికే ముడిపెట్టేశారు. ముడిపెట్టి అధర్మంగా ద్యూతంలో గెలిచారు. ద్యూతేతు అధర్మేణ జితస్య, గెలిచిన వాళ్ళు మంచివాళ్ళు కారు, అధర్మంతో గెలిచారు. కానీ ఓడిపోయిన వాడు పాపం సాధువు, మంచివాడు ధర్మరాజు గారు. సత్యావలంబస్య, ఆయనేమి సత్యాన్ని దాటి వెళ్ళిపోయేవాడు కాదు, సత్యాన్నే పట్టుకుని వెళ్ళాడేవాడు. సత్యావలంబస్య వనాగతస్య, ఆయన తను చెప్పిన మాటకు కట్టుబడి తాను పణంగా పెట్టాడు కాబట్టి రాజ్యాన్ని, లేదా 13 ఏళ్ళు వనవాసం చేస్తాను అని చెప్పాడు కాబట్టి వనాగతస్య, అడవులకు వెళ్ళిపోయాడు. ఏమాత్రం హెసిటేట్ చేయలేదు. కానీ ఆయన మళ్ళీ తిరిగి వచ్చిన తరువాత అన్నీ పూర్తి చేసుకుని నియమాల ప్రకారమే అన్నీ పూర్తయిన తరువాత తిరిగి వస్తే న యాచతోదాత్ సమయేన దాయం, సమయేన ఇచ్చిన మాటకు కట్టుబడి నువ్వు గనక వనవాసము అజ్ఞాతవాసము పూర్తి చేసుకొస్తే నీకు మళ్ళీ తిరిగి రాజ్యం ఇస్తాము, అంతవరకు రాజ్యం ఇవ్వము అనే మాటకు కట్టుబడి వీళ్ళు తిరిగి రాజ్యాన్ని ఇవ్వలేదు. కానీ ధర్మరాజు గారేమీ తక్కువవాడు కాడు. ఆయన తన మాటకు కట్టుబడి ఉన్నాడు, సత్యం ప్రకారం నడుచుకున్నాడు. అది అధర్మమో ధర్మమో ఇచ్చిన మాట ఇంతే అని మాటకు కట్టుబడి ఉన్నాడు. కట్టుబడి ఉండి అన్ని నియమాలు పూర్తి చేసుకుని తిరిగి వచ్చి అడిగాడు కూడాను. యాచత, అడుగుతున్నా సరే వీళ్ళు తిరిగి ఇవ్వలేదు. అదాత్ సమయేన దాయం. ఎందుకు అంటే తమోజుషాణ, అలవి లేనటువంటి పుత్ర వ్యామోహం, మోహ రూపంలో ఉండేటువంటి తమస్సు, అజ్ఞాన రూపంలో ఉండేటువంటి తమస్సు, అవివేక రూపంలో ఉండేటువంటి తమస్సు, దీన్ని సేవించుకున్నాడు. ఈ మార్గం పట్టాడు. అవివేకులు నడుచుకునేటువంటి దారిలో నడవటానికి ఇష్టపడ్డాడే కానీ వివేకవంతులు నడుచుకునేటువంటి దారిని ఇష్టపడలేదు. అయిందేదో అయిపోయింది, జరిగిందేదో జరిగింది, నియమాలన్నారు లేదా పందెం అన్నారు, పందెంలో ఓడిపోయాడు అన్నారు. ఓడిపోయిన వాడు వెళ్ళాడు కదా, నియమం ప్రకారం అన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా, తిరిగి వచ్చినప్పుడు ఇచ్చేద్దాము అని కూడా కనీసం అనుకోలేదు. ద్యూతే త్వధర్మేణ జితస్య సాధోః సత్యావలంబస్య వనాగతస్య న యాచతోదాత్ సమయేన దాయం తమోజుషాణో యదజాత శత్రోః. యదా చ పార్థ ప్రహితః సభాయాం జగద్గురుర్యాని జగాది కృష్ణః నతాని పుంసాం అమృతాయనాని రాజోరుమేనే క్షతపుణ్యలేశః. నేను ఇవ్వనన్నాడు కదా దుర్యోధనుడు, లేదా ఈయనే ధృతరాష్ట్ర మహారాజు గారు ఇవ్వనన్నాడు కదా, ఇవ్వను అన్న తరువాత యుద్ధం తప్పనిసరి అని అవతల వారు బెదిరించారు. యుద్ధాన్ని తప్పనిసరి అని వీళ్ళు ఒప్పుకున్నారు, యుద్ధం చేసేసుకుందామన్నారు. యుద్ధానికి దాదాపు సన్నద్ధమైపోయారు. అప్పుడు ఈ యుద్ధాన్ని నివారించటం కోసం ధర్మరాజు గారు చేయరాని పని చేశాడు. ఏమని చేశాడు? తనకు చాలా ఇష్టమైనటువంటి, తనకు చాలా గౌరవం ఉండేటువంటి శ్రీకృష్ణుణ్ణి రాయబారానికి పంపించాడు. శ్రీకృష్ణుణ్ణి రాయబారానికి పంపించడం ధర్మరాజు గారికి పెద్దగా ఇష్టం లేదు. కానీ శ్రీకృష్ణుడు తప్ప ఈ రాయబారాన్ని ఎవరూ సవ్యంగా నిర్వహించలేరు అని అనుకుని ఆయన్ని పంపించాడు. యదాచ పార్థప్రహిత, ఎప్పుడైతే ధర్మరాజు గారు శ్రీకృష్ణుణ్ణి రాయబారానికి పంపించారో ఆ శ్రీకృష్ణుడు నేను ఒంటరిగా కలవను, సభలోనే కలుస్తాను అన్నాడు. అందరూ ఉండగానే మాట్లాడతానన్నాడు. అందరూ చేరారు. సభ అనేది ఏర్పడింది. సభాయాం జగద్గురు, ఆయన ముల్లోకాలకు గురువు. ఆయన యాని జగాద కృష్ణ, ఆయన మాట్లాడిన మాటలు, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణుడు మాట్లాడిన మాటలు పుంసాం అమృతాయనాని, అక్కడ ఉండేటువంటి భీష్ముడు ద్రోణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ అమృతాస్వాదన చేస్తున్నట్లుగా, ఏదో అమృతాన్ని తాగేస్తున్నట్లుగా, నాకేస్తున్నట్లుగా వింటూ ఉంటే నతాని పుంసాం అమృతాయనాని రాజా ఉరుమేనే,
ఈ ధృతరాష్ట్ర మహారాజు గారు దాన్నేం పెద్దగా లెక్క చేయలేదు. పెద్దలందరూ లెక్క చేస్తున్నారు, పెద్దలందరూ అమృతం తాగినట్లుగా తాగుతున్నారు. ఆహా, ఎంత ధర్మంగా మాట్లాడుతున్నాడు, ఎంత న్యాయం ఉంది, ఎంత మృదుత్వం ఉంది, ఎంత మాటలో సౌష్ఠవం ఉంది, వినసొంపుగా ఎంత బాగుంది అని పొగుడుతున్నారు పెద్దలందరూ. కానీ ఈ రాజుగారు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. నతాని పుంసాం అమృతాయనాని రాజా ఉరుమేనే. ఈ ధృతరాష్ట్ర మహారాజు గారు లెక్క చేయలేదు, పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకు? క్షతపుణ్యలేశ. ఆయనకు పుణ్యమంతా కూడా అప్పటికే తరిగిపోయింది, కరిగిపోయింది. మంచి కీర్తికి కావలసినటువంటి పుణ్యాన్ని ఎలాగూ మూట కట్టుకోలేకపోయాడు. మంచి భోగభాగ్యాలతో జీవితాన్ని చాలించుకోవడానికి కావలసినటువంటి పుణ్యాన్ని ఎలాగూ పేరబెట్టుకోలేకపోయాడు. కేవలం రాజ్యం నిలిచి ఉండటానికి ఎంత పుణ్యం కావాలో, ఎంత పుణ్యలేశం కావాలో, ఉన్నది నడవటానికి ఎంత పుణ్యం కావాలో అంతే అట్టి పెట్టుకుని ఏడుస్తున్నాడు. ఆ పుణ్యం కూడా కరిగిపోవటానికి ఈ పని చేశాడు. క్షత పుణ్యలేశ. ఏ పని చేశాడు? జగద్గురువే అక్కడికి వచ్చి చెప్తున్నప్పుడు జగద్గురువు యొక్క మాటలను వినకపోవటం. ఆ జగద్గురువే వచ్చి చెప్తున్నప్పుడు ఆయన్ని బందీగా చేద్దాము అని తన వాళ్ళు అనుకుంటూ ఉంటే అది విన్నా కూడా విననట్లు ఉండటం అనే పనులు చేశాడు కాబట్టి ఆయన మీద ఈయనకు మనస్సు విరిగిపోయింది. యదాచ పార్థప్రహిత సభాయాం జగద్గురుర్ యాని జగాద కృష్ణ నతాని పుంసాం అమృతాయనాని రాజోరుమేనే క్షత పుణ్యలేశ అని ఈ శ్లోకంలో శ్రీ శుకుల వారు విదురుడి యొక్క ఇల్లు విడిచిపెట్టడానికి గల కారణాన్ని వర్ణిస్తూ చెప్తున్నారు. మనం ఎక్కువ దూరం ఆలోచించుకోనక్కర్లేదు, ఒకే ఒక నిర్ణయం తీసుకుంటే చాలు. అదేంటంటే ధృతరాష్ట్ర మహారాజు గారు చేసిన ఏ తప్పుల్ని మనం చేయకుండా ఉంటే సరిపోతుంది. మిగతా తప్పులు ఒక ఎత్తు, ఆ తప్పుల్ని మనం చేయరాదు. ఎవరి మీద ప్రత్యేకించి పక్షపాతం లాంటివి చూపించకూడదు. మనకు బాధ్యత ఉన్న చోట అస్సలు చూపించకూడదు. మన కోడలు వరుస అయ్యే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అవమానాలకు గురవుతుంటే పోన్లే అని విడిచిపెట్టడానికి కూడా వీల్లేదు. ఇలాంటివన్నీ సహజమైనటువంటి ధర్మ విషయాలు ఉండనే ఉన్నాయి. దానితో పాటుగా జగద్గురువే గనక ఏమైనా మనకు ఉపదేశం చేయటానికి పూనుకుంటే మనం దాన్ని అమృతంలాగా ఆస్వాదించాలే కానీ దాన్ని ఏమాత్రం లెక్క చేయకపోవటం, పెద్దగా పట్టించుకోకపోవటం, పెడచెవిన పట్టడం ఇలాంటి పనులు మాత్రం చేయకూడదు. ఆ జగద్గురువు శ్రీకృష్ణుడే అయినా, ఆ జగద్గురువు గురించి, శ్రీకృష్ణుడు గురించి, పరమాత్మ గురించి చెప్పేటువంటి జగద్గురువైన శ్రీ శుకుల వారే అయినా, ఎవరైనా సరే వారు చెప్తున్నటువంటి అంశాలను పెడచెవిన పట్టడం అనేటువంటి తప్పు మాత్రం చేయవద్దు. మనం అలా పెడచెవిన పట్టకుండా వారి యొక్క ఉపదేశాన్ని సవ్యమైన రీతిలో గ్రహించేందుకు అనుగ్రహించమని ఈ జగజ్జన్మాది కారణమైనటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మను భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు తొందరగా పారాయణ కార్యక్రమం ప్రారంభించుకోవాలి కాబట్టి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇంతవరకు చెప్పినటువంటి అమృత వాక్కులను మనం చక్కగా అవగమనం చేసుకుంటూ శ్రద్ధగా శ్రీమద్భాగవతంలో తృతీయ స్కంధంలో ప్రథమాధ్యాయంలో ఉండేటువంటి శ్లోకాల్ని పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః శ్రీశుక ఉవాచ ఏవమేతత్పురా పృష్టో మైత్రేయో భగవాన్ కిల క్షత్రావనం ప్రవిష్టేన త్యక్త్వా స్వగృహమృద్ధిమత్ యద్వా అయం మంత్రకృద్వో భగవానఖిలేశ్వరః పౌరవేంద్రగృహం హిత్వా ప్రవివేశాత్మసాత్కృతం రాజోవాచ కుత్ర క్షత్ర
क्षत्तुर्भगवता कुत्र क्षत्तुर्भगवता मैत्रेयेणा ससङ्गमः मैत्रेयेणा ससङ्गमः कदा वा सः संवादः कदा वा सः संवादः एतद्वर्णयनः प्रभो एतद्वर्णयनः प्रभो न ह्यल्पार्थोदयस्तस्य न ह्यल्पार्थोदयस्तस्य विदुरस्यामलात्मनः विदुरस्यामलात्मनः तस्मिन् वरीयसि प्रश्नः तस्मिन् वरीयसि प्रश्नः साधुवादोपबृंहितः साधुवादोपबृंहितः सूत उवाच सूत उवाच स एवं ऋषिवर्योऽयं स एवं ऋषिवर्योऽयं पृष्टो राज्ञा परीक्षिता पृष्टो राज्ञा परीक्षिता प्रत्याहतं बहुवित् प्रत्याहतं सुबहुवित् प्रीतात्मा श्रूयतामिति प्रीतात्मा श्रूयतामिति श्रीशुक उवाच श्रीशुक उवाच यदा तु राजा स्वसुतान् साधून् यदा तु राजा स्वसुतान् साधून् पुष्टन्न धर्मेण विनष्टदृष्टिः पुष्णन्न धर्मेण विनष्टदृष्टिः भ्रातुर्यविष्ठस्य सुतान् विबन्धून् भ्रातुर्यविष्ठस्य सुतान् विबन्धून् प्रवेश्य लाक्षा भवने ददाह प्रवेश्य लाक्षा भवने ददाह यदा सभायां कुरु देवदेव्याः यदा सभायां कुरु देवदेव्याः केशाभिमर्शं सुतकर्म गर्ह्यम् केशाभिमर्शं सुतकर्म गर्ह्यम् न वारयामास नृपस्नुषायाः न वारयामास नृपस्नुषायाः स्वाश्रैर्हरन्त्याः कुचकुङ्कुमानि स्वाश्रैर्हरन्त्याः कुचकुङ्कुमानि द्यूते त्वधर्मेण जितस्य साधोः द्यूते त्वधर्मेण जितस्य साधोः सत्यावलम्बस्य वनागतस्य सत्यावलम्बस्य वनागतस्य न याचतोदात् समयेन दायम् न याचतोदात् समयेन दायम् तमोजुषाणो यदजातशत्रोः तमोजुषाणो यदजातशत्रोः यदा च पार्थ प्रहितः सभायाम् यदा च पार्थ प्रहितः सभायाम् जगद्गुरुर्यानि जगाद कृष्णः जगद्गुरुर्यानि जगाद कृष्णः न तानि पुंसाममृतायनानि न तानि पुंसाममृतायनानि राजोरुमेने क्षतपुण्यलेशः राजोरुमेने क्षतपुण्यलेशः इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे प्रथमाध्याये శ్లోకాః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.